ప్లేడర్ అన్న ఆయన బాబాకి అత్యంత ప్రియమైన వాడు. ఆయన ఎన్నో విషయాల్లో ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. అందుకే బాబా సెలెక్ట్ చేసుకున్నారేమో. అతను బాబా దగ్గరికి ఎలాగొచ్చాడు ఏమిటో ఆయన గురించి తెలుసుకున్నాం. ప్లేడర్ అని అతను ఏంటంటే బాబా కన్నా 1898లోనే ఆయన జన్మించాడు. అంటే 4 సంవత్సరాలు బాబా కన్నా తిన్నా. అతని తండ్రి జంషెడ్జీ ప్లేడర్. అందుకే ఇతనికి కూడా ఆ తండ్రి పేరు మీద ప్లేడర్ అని వచ్చింది. ఇతని తండ్రి జంషెడ్జీ ప్లేడర్ అయితే తల్లి వీర్బాయిజీ. వీళ్ళిద్దరికి 5గురు సంతానం. వాళ్ళకు కూడా బాగానే అయితే 5గురు సంతానంలో ఈయన రెండో వాడు. అయితే తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత 2 పిల్లలు కూడా చనిపోయారు. చాలా మంది ఇదైపోయి అయితే ప్లేడరు ఎడ్యుకేషన్ ఏం పెద్ద సాగలేదు. 6th క్లాస్ వరకే చదువుకున్నాడు. 6th క్లాస్ చదివిన తర్వాత ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిపోయాడు. ఆఖరికి ఒక చిన్న ప్రైవేట్ బ్యాంక్, ఇండియా బ్యాంక్ లో ఏదో ఒక బ్యాంక్ లో క్యాషియర్ గా జాయిన్ అయ్యి కొన్నాళ్ళు వర్క్ చేస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడు ధ్యాస అంతా భగవంతుణ్ణి తెలుసుకోవాలని, భగవంతుణ్ణి చూడాలని, భగవంతుణ్ణి ఎలాగైనా దర్శనం పొందాలని తపన అతనిలో చిన్నతనం నుంచే ఉండేది. అయితే ఆయన ఏం చేసిపోయాడట, ఈ బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఆ సాధువుల దగ్గరికి, ఈ సెయింట్ల దగ్గరికి, ఇటువంటి వేషాలు వేసిన వాళ్ళందరికీ వెళ్ళి ఆ స్పిరిచువల్ మాస్టర్స్ అనుకుని వాళ్ళందరికీ వెళ్ళేవాడు. వాళ్ళందరినీ దర్శనం చేసుకున్నాడు. అలా అందరినీ కలుసుకోవడం అతనే జనరల్ గా అదే ఎక్కువ అన్ని విజిట్ చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్స్ అందరినీ కలుస్తుండేవాడు. ఆ విధంగానే నారాయణ మహారాజును కూడా కలిసాడు, హజరత్ బాబా జాన్ కూడా కలిసాడు, వీరందరి సద్గురువులను కూడా కలిసాడు. అయితే ఒక రాజు ఈ ఎలాగైతే వీళ్ళందరూ చెప్పి నాకు దైవ సాక్షాత్కారం కావాలి, నేను భగవంతుడు చూడాలన్న తపన ఉండడంతో అతనికి సేవకత్వాలని మన మెహబ్ బాబా ఫ్యామిలీలో కుటుంబ మెంబర్ అయిన సేవకత్వ బాబా సభ్య మండలి సభ్యులలో ఒక ఆయన ఇప్పుడు కొత్తగాను ఆ సేవకత్వాలు మను పోహావాల వాళ్ళిద్దరు కూడా తనకి బాబా గురించి చెప్పాడు. వాళ్ళిద్దరు కలిసి అయితే బాబా నా దర్శనం నాకు ఇప్పిస్తావా, నేను వచ్చేదాన్ని అడిగితే అప్పుడు వాళ్ళిద్దరు కలిపి బాబా దగ్గరికి ఈ మన ప్లేడర్ని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళగానే ప్లేడర్ని చూసి బాబా ఏంటయ్యా నీకేంటి కావాలి, ఏంటి ఇలాగ వచ్చావు, నువ్వు ఇలాగా చేస్తున్నావు అని బాబా అడిగేసరికి వాడు అడిగిందంటే నాకు దేవుణ్ణి భగవంతుని చూడాలంది, నాకు అది మీరు ఇవ్వగలరా, నాకు అదే కావాలి, అందుకోసమే నేను ఎన్నో కలుస్తున్నాను, ఎన్నో తిరుగుతాను, నాకు ఎవరు సరైన విధంగా చెప్పలేదు, నేనేం చేయమంటే చేస్తాను, నాకు మాత్రం భగవంతుని నా దర్శనం నాకు కావాలి అని అంటే ఇప్పుడు బాబా అంటారు నువ్వు భగవంతుని పొందాలి, నువ్వు తను దర్శించాలని అంటే ఒక్క గురువు యొక్క సంరక్షణలో ఆయన పాదాలు పట్టుకొని ఆయనకి విధేయుడిగా ఉంటేనే నీకు సాధ్యం అవుతుంది. నువ్వు ఇలాగ ఎన్నిసార్లు ఎంత తిరిగినా సరే నీకు సాధ్యం కాదు. ఒక గురువుకి అంకితం అయిపోవాలి, ఆ గురువు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. కానీ అలా చేయడం కూడా చాలా కష్టం. నువ్వు ఆ గురువు చెప్పినట్టుగా నడుచుకోవడం, గురువు పట్టుకోవడం అంత సులువు కాదు. ఆయన అప్పుడు అడిగితే ఆ ప్లేడర్ అంటాడు, లేదు బాబా, నేను నిన్ను గురువుగా అంగీకరిస్తాను, నువ్వేం చెప్తే అదే చేస్తాను, నాకు మాత్రం దైవ సాక్షాత్కారాన్ని ఇవ్వడమే, నాకు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎన్ని బాధలు పడమన్నా పడతాను, ఎన్ని కష్టాలు పడతాను, కానీ నాకు దైవ సాక్షాత్కారం ఏ మాటకైనా కట్టుబడి నువ్వు చెప్పినట్టే చేస్తాను. అయితే ఇప్పుడు బాబా ఓకే అదే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు జనగా బొంబాయి వెళ్ళిపో, వాళ్ళ మదర్ ఉంది, తండ్రి చనిపోయాడు కదా, తల్లి ఉంది, ఆ తల్లి అక్సెస్ట్ ఉంది, వీళ్ళిద్దరికి బాధ్యతలన్నీ అప్పచెప్పేసి నువ్వు ఒంటరిగా వచ్చే ఆశ్రమానికి ఆశ్రమానికి వస్తే నీకు ఏం చేయాలో చెప్తాను అని చెప్పగానే ఇతను వెంటనే ఒక వారం రోజుల్లోనే తిరిగి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి అన్ని అప్పచెప్పాడు. అమ్మ నేను ఇలాగా నా గురువు అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత బాబా అప్పుడు అదేంటంటే అక్కడ ఒక స్కూల్, మన బాబా ఆశ్రమం తెలుసు కదా, మెహరాబాద్ లో స్కూల్ ఉంది, ప్రేమాశ్రమ స్కూల్, ఆ స్కూల్లో నువ్వు టీచర్ గా ముందు జాయిన్ అవ్వు అన్నారు. అక్కడ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు, పిల్లలు చదువు చెప్తున్నాడు. అలా కాలం అవుతున్న కొద్ది 1928 వచ్చింది. అప్పటికి కోకాలో బాబా ఆశ్రమం పెట్టారు. ఆ శోక ఆశ్రమానికి ముందు ఎప్పుడు జూన్ లో పెడితే ఆ ఆశ్రమానికి బాబా అక్కడ వెళ్ళి టీచర్ గా చెప్పి ఆ బాబాకి చెప్పిన విధంగా కోక ఆశ్రమంలో చదువు చెప్తూ ఉండేవాడు. ఆ ఆశ్రమం క్లోజ్ అయిన తర్వాత మళ్ళా తీసుకొని వచ్చి నువ్వు మెహరాబాద్ వచ్చమన్నారు, మెహరాబాద్ లోనే ఉంటుండేవాడు. అలాగా బాబాతోటే 1925 నుంచి కూడా కంటిన్యూస్ గా బాబాతో ఉంటూ ఆయన విధంగా నడుచుకుంటే అయితే బాబా అంటారు
నాకు కావాల్సిన దైవ సాక్షాత్కారం కావాలి తప్పకుండా నీకు లభిస్తుంది. కానీ ఒక పని చేయి, నువ్వు చేస్తానంటే చెప్తాను, చెప్పు. నువ్వు ఒక కొద్ది రోజుల పాటు ఈ పిల్లల తాలూకా టాయిలెట్స్, లెట్రిన్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేయగలవా? అది చేస్తే నీకు చెప్తాను. అతను ఒక ఇదన్నది కదా, ఈ క్లీన్ చేయడం అంటే కొంచెం వెనక ముందు పెడితే ఇంకొక ఆప్షన్ ఇస్తాను. నువ్వు అది చేయలేకపోతే ఇంకోటి. 7 నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఒక గ్లాసు పాలతోటే నువ్వు ఉండగలవా? ఇదేనా అదేనా నీ ఆప్షన్ అని అనేసరికి వీడికి ఈ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ఇష్టం లేదు. అదేదో పెద్దగా భావించి నాకు అదొద్దు, ఉపవాసం నాకు అలవాటు, ఎన్నాళ్ళైనా ఉపవాసం ఉంటానని చెప్పి అలాగే అంటారు. మొత్తం మీద బాబా అప్పుడు అంటారు, చూడా నువ్వు ఈ ఉపవాసం అనేది అంతర్గతం కాకుండా నిజంగా రిటర్న్స్ క్లీన్ చేస్తుంటే ఇంకా వేగంగా వచ్చిండేవాడివి. నా మాట వినలేదు, కానీ పోనీలో ఏదైనా పర్లేదు, నువ్వు చేయని చెప్పి ఆయన బాబా ఆయనకి ఇంకొక పట్ల చెప్పారు. నువ్వు ఏకాంతవాసంలో ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. నువ్వు మిగతా వినొక్కం అంతా బాగా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు అలాగా పాలు తాగుతూనే ఉపవాసం ఉంటుంది. 5 ఏళ్ళు గడిపేటాడు. చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు అతను. అలా బాబా చెప్పిన మాట కట్టుబడి ఉండే. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఏం చేశారు బాబా, ఆ ఎండింగ్ అయిపోయింది, ఆఖరి చివరికి వచ్చావు, నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, గొప్పదైనా నువ్వు నిజంగా గొప్పవాడివి, నువ్వు బాగా నీకు దైవ సాక్షాత్కారం తప్పక ఇస్తాను నేను, ఏం పర్వాలేదు. ఇక్కడి నుంచి ఒక 28 రోజుల పాటు పాలు కూడా లేదు, ఒక్క నీళ్లు తాగే ఉండు అన్నాడు. చూడండి, ఆ మాట ప్రకారం ప్రేరణ కూడా అలాగే చెప్పిన విధంగానే ఉన్నాడు. బాబా ఎలాగైనా వాడు దైవ సాక్షాత్తం కాదు. అప్పుడు ఏం చేశారు, నువ్వు 28 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావంటే మెహరాబాద్ లో ఒక ఏకాంతవాసంగా ఒక గదిలో ఉండు. ఆ గదిలో నుండి అందులోనే నువ్వు కొన్ని పనులు చెప్తాను, అది చేసి ఆ గది వదలకుండా ఉండాలి. అదేంటి, మనకి మెహరాబాద్ లో రైలు పట్టాల దగ్గర పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అప్పుడు ఉండేది, పడగొట్టు లేదు. ఆ బిల్డింగ్ లో నువ్వు ఒక రూమ్ లోని నీకు రూమ్ ఇస్తాం, ఆ రూమ్ లోనే ఉండు. ఆ రూమ్ లో నువ్వేం చేయాలంటే కంటిన్యూస్ గా ఉపవాసం ఉండాలి. అంతేకాకుండా రోజుకి నీకు ఒక కప్పు మిల్క్ ఇస్తారు, ఆ మిల్క్ తాగుతూ ఉండాలి. ఆ గది నుంచి బయటికి కదలకూడదు. ఈ గది నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత నీకు రోజు ఒక శిష్యుని ఒక బాబా శిష్యుడు ఉన్నాడు, సిద్ధు అన్నాడు. ఆ సిద్ధు చేతి రోజు నీకు ఒక కప్పు పాలు పంపిస్తుంటారు. నువ్వేం చేయాలంటే ఆ పాలు తీసుకొని నువ్వు పుస్తకాలు చదవడానికి కానీ రాయడం కానీ వీల్లేదు. అసలు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, మౌనం పాటించాలి. ఇవన్నీ చేసి నువ్వేం చేయాలంటే బాబా నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంది. ఈ విధంగా నువ్వు ఆ గదిలో ఏకాంతవాసం ఉంటూ ఈ చెప్పిన విధంగా నువ్వు నడుచుకో. నీకు రోజు ఒక కప్పు పాలు వస్తాయి. అంతేకాకుండా నువ్వు టాయిలెట్స్ క్లీన్ చేయడం కూడా ఒక పాట్, ఒక కొండని నీకు అందులో పెడతాం. నువ్వు యూరిన్ వచ్చినా లెట్రిన్కి వచ్చినా అందులో అక్కడ వాటర్ ఉంటుంది. ఆ 2 క్లీన్ చేసి ఆ గదిలోనే ఉండాలి తప్ప బయటకు వెళ్ళకూడదు. దాన్ని క్లీన్ చేయడానికి కొన్ని పంపిస్తాను అని చెప్పి బాబా చెప్పారు. ఆ విధంగా దానికి కూడా కట్టుబడి వాడికి కావాల్సిన దైవ సాక్షాత్కారం. అలా కొన్నాళ్ళైంది. బాబా పనప్పు చెప్పి ఆయన విదేశాల పర్యటన బయటకు వెళ్ళిపోయారు. ఆయన రాలేదు. అయితే ఈయన ఇలా కంటిన్యూ అవుతున్నాడు. ఎన్నాడు ఉండాలో ఏమిటో అర్థం అవడం లేదు. ఇలా కాలం గడుస్తుంది. అయితే ఒకనాడు ఏమైందంట, ఆ రూమ్ లో ఉండగా మీద నుంచి ఒక పెద్ద నల్లటి త్రాచుపాము మీద నుంచి వెళ్తుంది. ఆ మీద నుంచి వెళ్ళి తిన్నగొచ్చి అక్కడ పాలు తాగడానికి పెట్టి వీడు తాగలేదు, ఆ సిద్ధు పెట్టి చేరిపోయాడు. ఆ పాలు తాగేసింది ఆ పాము. ఆ పాలు తాగేసి మళ్ళీ మీదకి వెళ్ళి ఆ చూరు మీదనే అలా నిల్చుంది. ఆ చూరు మీద అలా వేలాడుతుంది. ఇతను ఆ పాముని చూశాడు, భయపడిపోయాడు, కదలలేడు, మాట్లాడడానికి వీల్లేదు, ఏం చేయకుండా అలాగ బాబా 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 అని స్మరిస్తూ అలాగా ఆ పూటంతా ఆ పాము అక్కడే ఉంది, వీడు ఇక్కడే ఉన్నాడు. అలాగా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాడు. అయితే అలా కొంతసేపు అయిన తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం వరకు ఈయన అలాగే ఉన్నాడు. ఆ పాము చూస్తున్నాడు, నామం చేస్తున్నాడు, భయపడుతున్నాడు, కదలడానికి వీల్లేదు, మాట్లాడడానికి ఎవరు చెప్పడానికి లేదు. అయితే అప్పుడు లేదు. అప్పుడు సాయంత్రం ఏం చేశాడు, సిద్ధు మళ్ళా సాయంత్రం వచ్చేసరికి పాలు పట్టుకొని వచ్చాడు బావ ఆ ఈ ప్లేడర్. ఆ పాలు పట్టుకుని వెళ్తే ఏం చేశాడు, ఆ పాలు తీసుకొచ్చి లోపల పెట్టి ఏమని చూసరికి పెద్ద పాము మీద నుంచి వేలబాటం చూశాడు. ఊరు బాబాయ్ భయపడి పరిగెట్టి వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. పెండుని ప్లేడర్ని వీళ్ళందరితో పెండు వచ్చాడు. పెండుని ఇంకా జగన్ మాస్టర్ వాళ్ళిద్దరూ వచ్చారు. వెంటనే చూసారు ఆ పాము మీద నుండి. ఎలాగా కింద పడితే ఎవరిని కట్టేస్తుందో ఏమిటో ఏం చేయడం అలా ఆలోచించి ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డకి కిరసనాయి పోసి ఆ కర్రకి చుట్టి ఆ కిరసనాయిలు ఆ కర్రకి పెద్ద పొడవ కట్టి ఆ పొడవ కర్రకి ఆ గుడ్డ చుట్టిన తర్వాత దాన్ని
ఈ ఒక అగ్గిపుల్లతో వెలిగించి ఆ మంటని ఆ పాము తెచ్చినట్టు ఆ వేడికి కింద పడుతుందని చెప్పి చిన్నగా ఆ కర్ర పెట్టారు. ఆ వేడికి మంట మండుతుంటే ఆ మంట ఆ పాము ఏం చేస్తుంది, వేడి కదా, కాపుమని అలా ఇటు తిరిగి పడిపోయింది కింద. కింద పడిపోవడంతో తిరిగి వెంటనే పాముని చంపేశారు. ఈ చెగన్ అన్నవాడు పాముని చంపడంలో ఎక్స్పర్ట్. అంచేత ఖచ్చితంగా ఈ లోపల ఇతనికి ఈ పాముని చూడగానే మోంది పడిపోయాడు సిద్ధుడికి. అంతటి విధంగా అయినా ఎంత పని జరిగినా చూడండి, ఒక మాట ఆడలేదు, అందులో కదలలేదు, అసలు అన్ని కంటెంట్ చేసేది. అది అక్కడ ప్లేయర్ యొక్క గొప్పతనం. అంత విధంగా కూడా బాబా దగ్గర ఉండి కంటిన్యూస్ గా అలా అయినప్పటికీ కూడా బాబా ఇంకా తృప్తి పడలేదు. అయిపోయింది, బాబా దగ్గర మళ్ళీ వచ్చారు. బాబా అన్నారు, నువ్వు అంతా బ్రహ్మాండం చేశావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మీ ఇంటికి వెళ్ళు, మీ తల్లిదండ్రుల సంగతి చూసుకో, అక్కడి నుంచి నువ్వు వెళ్ళి నువ్వు కాశీ వెళ్ళు, కాశీ ఋషికేశ్ అది దర్శనం చేసి అక్కడ నువ్వంటే సాధువులు వీళ్ళు దర్శనం చేస్తుంటావు కదా, అలా ఎవరెవరు రిలీజ్ చేసుకొని కొన్నాళ్ళు అయిన తర్వాత కొంత టైం పెట్టి ఆ టైంలో తిరిగి నా దగ్గరికి రా అని బాబా పంపించారు. అయితే పాప పంప వెళ్ళాడు. ఆ జట్టు ఎలాగండాలి, నువ్వు భిక్షాటన చేస్తూనే ఫుడ్ సంపాదించుకోవాలి, నీకు డబ్బులే ఉండవు. రోజుకి ఏదైనా అర్జెంట్ అయితే 2 గణాలు ఖర్చు పెట్టుకో, ఆ 2 గణాలు నీ భోజనం కోసం తగ్గిందాక నీవు కార్యక్రమం వెళ్ళాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఏది పెడితే తినాలి, ఆ నియమాలు పాటిస్తూ వీళ్ళు అలాగని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చూసేది, వాళ్ళ అమ్మ చాలా సీరియస్ ఉంది, ఆరోగ్యం బాగులేదు, పరిస్థితి చూస్తే చాలా ఉంది. అలా చూసి ఏంటి బాబా చెప్పిన బనారస్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే వీల్లేదు, కానీ తల్లి పరిస్థితి ఎలాగుంది అని ఇంటి 2 రోజులు చూసేసరికి ఆ తల్లి చనిపోయింది. చూడండి, ఆ తల్లి లేదు, తల్లి చనిపోయిన తర్వాత వెంటనే కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎవరు చెప్పినా వినకుండా వెంటనే ఆ తగ్గిన మాకు 13 రోజుల్లోనే బయలుదేరిపోయాడు. బాబా ఆడుతుంది కదా, తల్లి చనిపోయిన కార్యక్రమం ఏదైనా ఉంది చేసి కూడా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఋషికేశ్ వారు తిరిగి అక్కడ చేసి అక్కడ కేశవానందజీ అనే ఒక యోగి ఉన్నారు. అతను బాబా గురించి అతను ఆధ్యాత్మిక మంది కదా, అతని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి ఏంటన్నాడు, అయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే కదా, నేను చూసాను, నేను బాబా పనిచేస్తాను, నువ్వు ఎంతో అదృష్టవంతుడు, నువ్వు ఎందుకంటే అవతార పురుషుల దగ్గర నువ్వు ఉంటున్నావు, నువ్వు నా దగ్గర పనే లేదు అంటే నా దగ్గర ముందు ఉండిపోమన్నాడు. నువ్వు నా దగ్గర ఉండిపో అంటే నాకు నా ఆర్డర్ వేయండి, నాకు బాబా మిమ్మల్ని తీసుకొచ్చిమన్నారు. అంతే అక్కడ శిష్యులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నేను మరి ఉండడం కాదు, నేను మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను, దర్శనం చేసుకున్నా, మా బాబా చెప్పిన ప్రకారం వెళ్ళిపోతానని చెప్పి చిన్నగా బయలుదేరి మళ్ళా మెహరాబాద్ వచ్చి బాబా చాలా సంతోషించారు. మంచి ఉన్నతమైన వీడు మనం చెప్పిన విధంగా ఆచరించాలని చెప్తారు. మళ్ళా ఇంటికి బాబా మెహరాబాద్ వచ్చారు. ఈ కుర్రాడు ఈ ఎవరి లీడర్ మళ్ళా మెహరాబాద్ వచ్చిన తర్వాత బాబా మెహరాబాద్ ఆశ్రమంలో ఉంటూ ఆయన ఏం చేశారు, ఇప్పటికీ పాపం విసిగెత్తిపోయారు. ఏంటి ఆ ఫాస్టింగ్, తల్లి చనిపోయింది, పరిస్థితి చూస్తే దైవ సాక్షాత్కారం, ఇన్ని సంవత్సరాలైంది, ఏమీ చేయడం లేదు, బాబా ఏమిటి, బాబా కోపం వచ్చింది బాబా. వాడు విసిగెత్తిపోయి అప్పుడు అంటాడు, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాను, నువ్వు చెప్పిన విధంగా మౌనం పాటిస్తున్నాను, నువ్వు ఏ విధంగా ఉండమన్నావో అలాగే ఏకాంతవాసం ఉంటున్నాను, ఎంతవరకు కూడా నువ్వేం చెప్పావు చేస్తున్నావు, కానీ నువ్వు నాకేం దైవ సాక్షాత్కారం ఇస్తానన్నావు, ఏదీ లేదు, నాకే దైవ సాక్షాత్కారం లేదు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు, నువ్వు నాకు ఇస్తావా లేదా అని కొంచెం పాపం మీద గట్టిగా మాట్లాడు. అప్పుడు బాబా ఒరే బాబు, నీకు ఇంకా సమయం రావాలి, నీకు తప్పకుండా దైవ సాక్షాత్కారం లభిస్తుంది, నీకు నన్ను ఆ బాబయ్య అంటే నువ్వు ఎంత కష్టపడిన వాడి మొత్తం బూడిపోలేకపోతే ఏం చిన్నగా ఉండకపోతే అంచేత నా మాటని నేను చెప్పినట్టుగా నువ్వు చేసుకో, ఈ నువ్వు కంటిన్యూ చేయి, నీకు రాలేదని తపన పడలేదు, నీకు తప్పకుండా నీకు దేశాత్కారం లభిస్తుంది అని బాబా హామీ ఇచ్చి అప్పుడు తర్వాత నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఈ పనులు చేయాలని నీకు పని చెప్తాను లాస్ట్ గా, నువ్వు చివరికి ఈ పని చేసిన తర్వాత మిగతా నేను చెప్తాను అని చెప్పి నువ్వు అక్కడ రాహుల్లో మస్తుల ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఈ మస్తులందరి చేత రాజా గోపీచంద్ అనేటువంటి నాటిక నువ్వు వేయించాలి. నువ్వు డైరెక్టర్ గా ఉండి ఈ మస్తులందరినీ కలిసి వాళ్ళ చేత రాజా గోపీచంద్ అనే నాటికని వేయించి అది సక్సెస్ఫుల్ చేస్తే నీకు ఆఖరి పరీక్ష ఇదే, ఇది అయిపోయిందంటే నీకు చాలా మరే ఉండదు, నువ్వు బాధలు పడ్డావు. బాబా చెప్పారు, నేను లీడర్కి పెట్టినంత బాధలు ఏ ప్రేమికుడికి గాని ఏ మంగళ సభ్యుడికి గాని పెట్టలేదు, విపరీతమైన బాధ పెట్టాను. ఎందుకు వాడి సంస్కారానికి వాడు కోరుకున్నది
దైవ సాక్షాత్కారం. వాడికి అది కావాలంటే ఈ సంస్కారాన్ని కొరచేవాళ్ళు కనుక వాడి మంచి కోసం ఇది చేశాను కానీ వాడికి ఏ విధమైన ఇది లేకుండా చేశానని చెప్తే అప్పుడు వాడు దానికి పెట్టుకొని ఆ మస్తులందరినీ కూర్చోబెట్టి అదే మస్తులు అంటే ఏంటి వాళ్ళకి తెలివి ఉండదు. ఉండి ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. నాటికంటే ఒక పద్ధతి ప్రకారం అది డైరెక్షన్ ఇలా చేయాలి, ఈ కథ ఇలాగా అదంతా ఎవడి పోర్షన్ వచ్చింది ఆ పోర్షన్ అప్పచెప్పాలి, ఆ స్టేజ్ మీద మాట్లాడాలి. వీళ్ళందరూ పిచ్చి వాళ్ళు మస్తులు వీళ్ళు. ఎలాగ సాధ్యం అది ఆ బాబాకి తెలుసు. వీడు అలా చాలా కష్టపడి ఆ మస్తులందరినీ అటెంప్ట్ చేసి వాళ్ళందరికీ పోర్షన్ అప్పచెప్పి ఆ నాటికి ఏంటి డైరెక్షన్ అన్నమాట ఆ విధంగా చేసి ఆ రాజా ఓపించింది నాటిక బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. వాళ్ళందరూ చూస్తే వీళ్ళు మస్తులని అప్పుడు అనుకోడు, మంచి సీనియర్ మంచి యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేశారు. ఆ నాటికి బొంబాయి నుంచి పూనా నుంచి ప్రభావితులందరూ చాలా మంది వచ్చి పెద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేసి చాలా చక్కగా అందరికీ ఏర్పాట్లు చేసి ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండం చేసి అప్పుడు చాలా ఆనందపడ్డారు. అప్పుడు మళ్ళా అయితే ఇప్పుడు నీకేం కాబట్టి మళ్ళీ అడుగుతారు. బాబా ఎదుటి వెంటలేట బాబా నీ దగ్గర నేను ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తున్నాను, నీతో ఉన్నాను, నువ్వు నన్ను చూస్తున్నాను, నేను చేస్తున్నా, నాకు ఏమిటి నువ్వేం చేస్తున్నావో నాకేం తెలియడం లేదు, నా పరిస్థితి ఏంటి, నువ్వు నిజంగా నాకు మోక్షాన్ని ఇస్తావా లేదా, నాకు అది కావాలని అడుగుతున్నాను, లేదంటే ఇస్తాను అంటున్నావు, అలా గడిచిపోతుంది నా జీవితం ఎలాగైతే చూడు, నువ్వు ఊరికే బాధపడి చెప్తున్నాను. అప్పుడు బాబా పిండి ఉంటారు, పిండిని పిలిచి బాబా పిండితో అడుగుతాడు, నువ్వు నా దగ్గర 20 సంవత్సరాలు అయినా అని అడుగుతాడు. బాబా నేను 1922 వచ్చింది, వీడు 25 వచ్చింది, 22 నుంచి ఉన్నాను అంటే నా దగ్గర 2 సంవత్సరాలు అయినా. అయితే నువ్వు ఏం ఆశించి నా దగ్గర వచ్చావు, నీకు ఏం కావాలన్నా ఏమి ఆశించలేదు, ఐ వాంట్ నథింగ్ అన్నాడు. ఐ వాంట్ అప్పుడు అన్నాడు అయితే ఏమక్కర్లేదు నా దగ్గర ఎందుకున్నావు, నిన్ను సంతోషపెట్టడం కోసమే ఆ పెళ్లి చెప్పిన మాట, నిన్ను సంతోషపెట్టడం కోసం, నీకు సేవ చేయడం కోసం, నీకు ఏది కావాలి నీ అవసరాలు చూడడం కోసం, నీకోసమే నేను చెప్తున్నాను. నీకోసం ఇంకా నాకు నీకేంటి కాదు, నాకు ఏమీ అక్కర్లేదు రెండు అన్న మాట్లాడు. ఆ మాటలు పక్కన విన్నాడు. అప్పుడు పెళ్ళి దిగిన వెళ్ళిపోతుంది. పెళ్లి తెచ్చింది కదా వెళ్ళిపోయింది తప్పుడు చూసావా, వీడు నా దగ్గర ఏమీ ఆశించలేదు, నేను ఏం చెప్తే అది చేస్తాను, నేను ఎంత కష్టపడతాను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాడు, నీకన్నా ముందే వచ్చిన్నాడు, వాడు ఎంత తిరిగినాడు అంచేత నీకు నేను వాళ్ళని చేయను, నీకు దైవ సాక్షాత్కారం ఇచ్చి తీరుతాను, నేను మాట అన్నానంటే మాట, నేను అబద్ధం చెప్తున్నాను అనుకో అని ఎంత కష్టమైనా నువ్వు మాత్రం ఇంకా కొంచెం సహనం వహించి నువ్వు వెళ్ళిపో. మళ్ళీ చెప్తాను నువ్వు నీ ఊరు వెళ్ళిపో, బొంబాయి వెళ్ళి నీ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంది అని చెప్పాడు. అప్పుడు ఇంకా కలిగి తగ్గిపోక మాట. అప్పుడు అయితే అన్నాడు మరి అలాగే బాబా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి ఇంట్లో పరిస్థితి, ఆ పక్కన కుటుంబం ఇంటి పక్కన వీళ్ళింట్లో తల్లి కూతురు ఇద్దరే ఉంటారు, తల్లిలో తల్లి. వీళ్ళిద్దరిని ఆ పక్క కుటుంబం వాళ్ళు పిచ్చోళ్ళు బాబా 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 అంటారు, అదే బ్రహ్మ బాబా కొంత తిరుగుతారు అని ఏవో నోటిసిన మాట్లాడికి వీళ్ళని మిస్సైజ్ చేయడం అనేది. పాపం రోజు వీళ్ళు ఒక అవమానంగా ఫీల్ అయిపోయి బాబాని నిందిస్తున్నారు, వీళ్ళని నిందిస్తున్నారు, వీళ్ళు ఏదో నోటిసిన మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ఇద్దరును అతని వాళ్ళు పెద్ద మా వాళ్ళ కుటుంబం పెద్ద కుటుంబం ఏదో విధంగా వీళ్ళని ఇన్సల్ట్ చేస్తూ అవమానిస్తూ బయటికి తెలియకుండా ఏదో విధంగా మాటలతోటి ఇచ్చేస్తున్నారు. అప్పుడు లీడర్కి రామయ్య ఇలాగన్నీ జరుగుతుంది, ఇలా చేస్తున్నారు, సిస్టర్ అంతా యాక్సిడెంట్ చేసి ఈ పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఏం చేయడం, నేను ఏం చెప్పినా వాళ్ళు మమ్మల్ని ఏమన్నప్పటికీ బాబాని కూడా నిందిస్తున్నారు అని చెప్పేసరికి అతను ఏం చేస్తాడంటే అప్పుడు బాబా ఈ పెళ్లి ఏం చేస్తాడు, ఒక కాగితం తీసుకొని రాస్తాడు, ఇటు పైన మీరు ఇంకా మమ్మల్ని హెరాస్ చేసినట్టయితే మీ కుటుంబంలో చనిపోవలసిన పరిస్థితులు వస్తాయి, మీ కుటుంబంలో కొందరు చనిపోవలసి వస్తాయి అని కాగితం రాసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళు చెప్తే అప్పుడు పలకలేదు, ఆ కాగితం ఇంట్లో విసిరిసి మరి వాళ్ళెవరు రాలేదు బయటికి, వాళ్ళకి వీళ్ళు కుదరలేదు కదా, పడిసి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసరికి అయిపోతుంది. అయినా ఇంకా వాళ్ళ హెరాస్మెంట్ మాట్లాడి కాగితం ఇచ్చినా చూసినా మాట్లాడలేదు. అలాగ అవుతుండగా బాబా ఒకసారి బొంబాయి వస్తారు. బొంబాయి వచ్చి అప్పుడు ప్లేడర్ సంగతి అప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
పేట సంగతి ఎలాగో చూద్దాం అని అడుగుతారు. వెళ్ళేసరికి అప్పుడు ఈయన ఇది చూసి అప్పుడు తల్లి చెప్తారు, ఇలా ఇలాగా మమ్మల్ని ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎంత చెప్పినా వినడం లేదు, మిమ్మల్ని నిందిస్తున్నారు అని బాబా చెప్తారు. అప్పుడు బాబా ఏం చేస్తారు, పోలండి వాళ్ళకి మనం ఇచ్చేద్దాం, వాళ్ళు ఏదో అంత తెలియకపోతారు, పదండి అని చెప్పి బాబా వాళ్ళని తీసుకుని ఆ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి రమ్మని బయటికి పిలుస్తారు. ఎవ్వరు రాదు. 2 సార్లు 3 సార్లు పిలిచారు. టైం అయితే మీరు యోగం లేదు అని చెప్పేసి బాబా పదండి వెళ్ళిపోతా ఉన్నారు. మరి వీళ్ళెవరు చెప్పిన మాట వినలేదు, రాలేదు. దాంతో బాబా వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత 1 నెల రోజులైంది. ఆ నెల చూడండి బాబా ఎలా చేస్తాడు. నెల రోజులైంది. ఇంటినే తన ఆవిడ భర్త చనిపోతాడు. ఆ భర్త చనిపోవడమే కాకుండా ఆవిడ కోడలు చనిపోతుంది. కోడలు చనిపోయి 3వ రోజుకి తన కుర్రాడికి పెద్ద యాక్సిడెంట్ అయితే అతను తెచ్చుకున్నాడు. వరస 3 ఆ ఇంట్లో 1 నెల రోజుల్లోనే చూసారు. అప్పుడు లీడర్ అనుకుంటాడు, అయ్యో నేను ఇలా రాసి పెట్టడం వల్ల జరిగింది, ఎంత పొరపాటు చేస్తున్నాను, బాబా నన్ను క్షమించాలి, నా వల్ల వాళ్ళు చనిపోయారు అని వీడికి చూడండి తప్ప ఫీలింగ్. వెంటనే బాబా నన్ను క్షమించు, లేదా నేను రాసి కాగితం పెట్టాను, దానివల్ల ఇలా అయిపోయింది. అప్పుడు బాబా లేదు, వాళ్ళకి నువ్వు రాసింది, నువ్వు సామాన్యుడు కాదు, నీ స్థితి వేరు, నువ్వు ఉన్నతమైన ఆత్మవి, నీకు దైవ సాక్షాత్ కోసం నువ్వు ఏం చెప్తే తప్పిస్తున్నావు, నాకు కావాల్సిన వాడివి, నా ఇష్టడివి, అంచేత నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరిగిపోకుండా ఉండడానికి నేను కాపాడదామని నేను వెళ్ళినా నా మాట కూడా వాళ్ళు వినాలి. అంచేత మనం ఏం చేయాలి, నువ్వేం బాధపడతావు, నీ వల్ల ఏం పొరపాట్లేదు అని బాబా చెప్పింది. ఆ తర్వాత ఈయన మళ్ళా బాబా దగ్గరికి నువ్వు బొంబాయిలో ఉంటుండగానే అలా కాలం గడుస్తుంది. బాబా ఉన్నాడు. బాబా చాలా రోజులకి మళ్ళీ ఈయనకి వెళ్ళడం అనేది, ఈయనకి సిక్ అయిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు బాబాకి బాబా బొంబాయి ప్రేమికులు అనమాట. బాబా ఇలా లీడర్ సిక్ అయిపోయాడు, ఆ హార్ట్ అటాక్ వచ్చింది, బట్ అక్కడ ఫైనాన్షియల్ గా ఏం లేదు, వెళ్ళినప్పుడు చనిపోయాడు, ఏం చేయడం బాగుంది, ఏం చేయడం అని చెప్పి అప్పుడు వీళ్ళు అంటారు, ఏం చేయడం బాబా అని అడిగేసరికి అప్పుడు బాబా అప్పుడు ఈ సిగ్గురు ఆడమే కాకుండా ఇంకా వాటి కిడ్నీ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ పడుతుంది, లేవలేకపోతాను, చాలా బాధపడిపోతున్నాను, బాబా 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 అని తప్పిస్తున్నాడు, ఆ బాధను మేము తప్పుకోలేకపోతున్నాం, మేము చూడలేకపోతున్నాం, నువ్వు ఏదో విధంగా వాడిని కాపాడాలి, వాడి పరిస్థితి చూస్తే మాకు చాలా జాలి వేసింది, ఏం చేయమంటావు అని బాబాకి టెలిగ్రామ్ పంపించింది. అప్పుడు 1955 వచ్చింది. ఇప్పటికి అప్పుడు ఏం జరుగుతుంది చివరికి అనమాట. ఇప్పుడు బాబా లాస్ట్ స్టేజ్ లోని ఈ బాబా అంటారు, వాడు నీ బొంబాయి నుంచి తీసుకొచ్చాను, మెహరాజ్ జాద్ వచ్చింది, వాడిని తీసుకొచ్చి నేను చూసుకుంటాను. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే బాబా చెప్పిన ప్రకారంగా ఒక అంబులెన్స్ బుక్ చేసిన తర్వాత అంబులెన్స్ లో వీళ్ళందరినీ బాబా ప్రేమికులందరూ కలిసి బాబా దగ్గరికి తీసుకుని పంపిస్తారు. ఇప్పుడు 1952, ఆ 52 అప్పటికి బాబాను చూసి చాలా కాలం అవుతుంది. 25, 30 ఒక్కటి 52 వరకు అవుతుంది. ఈ సిక్ అయిపోయాడు, ఇది తిరిగాడు, చాలా అవసరపడ్డాడు, ఇది కావాలి దేశాక్షం రాలని తపన ఉంది. అప్పుడు తర్వాత ఈ మెహరాబాద్ నుంచి తీసుకొచ్చిన మెహరాబాద్ అంబులెన్స్ తో తీసుకొచ్చి ఇప్పుడు 54లో తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇక్కడ బాబా మెహరాబాద్ లోనే ట్రీట్మెంట్ ఏం లేదు, బాబా దగ్గర రోజు ఉదయం సాయంత్రం కలుస్తారు. కాలం అంబులెన్స్ 1960 వచ్చింది, 55 కాదు 60లో కూడా వినిపించారు. 60లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 4 రోజులు ట్రీట్మెంట్ బాబా దగ్గర ఉన్నాడు, బాబా నామం చేస్తున్నాడు. వీడికి ఇంకా కొంచెం సఫరింగ్ ఉంది, బాబా నువ్వు నాకు మోసం చేసావు, నాకు అన్యాయం చేసావు, సఫరింగ్ ఎక్కువైపోయింది, నన్ను ఏం చేస్తుంది, నన్ను తీసుకెళ్ళిపో, నాకు మోసం వస్తే ఇలా మానే కానీ నా నీ బాధ తప్పుకోలేను అంటే అప్పుడు చెప్తారు, బాబా చెప్తారు, ఈ సఫరింగ్ నీకు ఎందుకు ఇచ్చాను తెలుసా, నీకు దైవ సాక్షాత్కారం ఇవ్వడం కోసమే తప్పనిసరి నీకు ఇచ్చేది, నేను ఇవ్వను. ఎందుకు, నీ కిందటి జన్మలో ఉన్న సంస్కారం ఖర్చు అవ్వకపోతే నీకు అది ఇవ్వలేను నేను, అవన్నీ నశించిపోవాలి, ఆ పోవాలంటే నువ్వు ఆ సంస్కారం కాబట్టి చేయక తప్పదు, అందుచేత చేశాను కాబట్టి అయిపోయింది నీకు టైం, నేను ఆడ మాట తప్పను, అయిపోయింది నీకు చివరికి ఇచ్చావు, నేను తెరవాలి అని చెప్పేసి బాబా అయితే అప్పుడు చెప్పేస్తారు. బాబా ఈ మండలి వాళ్ళకి వీడికి మెహరాబాద్ లో ఒక అయిపోయింది చెప్పిస్తాను అంచేత ఆ సమయం చివరకు వచ్చేసరికి ఆయన్ని ఆ పెట్టి తయారు చేశారు, తీసుకొని వచ్చారు.
మెహరాబాద్ తీసుకొచ్చారు. మెహరాబాద్ దగ్గర నుంచి అతన్ని. అక్కడ 3 రోజులు ఉన్నాడు. బాబా 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 అంటూ అక్కడ ఏంటంటే శరీరం వదిలే ముందు ఆ తేజస్సు, ఆ కాంతి తట్టుకోలేకపోయాడు గది. ఆ గదిలో ఎంతో తేజస్సు వచ్చి బాబా దర్శనం ఇచ్చారు. బాబా నిదానంగా చూశాడు. ఇదే నిజ దర్శనం అంటే అప్పుడు అన్నాడు, బాబా నన్ను క్షమించు, నిన్ను అనవసరంగా నిందించాను, నాకు మోక్షాన్ని ఇచ్చావు. ఆ మాట మా బాబాకి చెప్పండి అని చెప్పారు. వెంటనే వీళ్ళందరూ కలిసి ఆ సంజయ్ ఉంటాడు, ఆ సమాధికి అప్పుడు బాబా దగ్గరికి వచ్చి వీడికి నేను మోక్షాన్ని ప్రసాదించాను అని బాబా ఖచ్చితంగా అని చెప్పేది. అంచేత ఆ ప్లేడర్కి ఈ జన్మలోనే ఈ యుగంలోనే మోక్షాన్ని ప్రసాదించారు. అలాగా మనందరం కూడా బాబాని పూర్తిగా విశ్వసిస్తే నేను మీకు ఇప్పుడే మోక్షాన్ని ఇచ్చిస్తాను. ఈ సప్త భూమికలు ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ ఒకటో ప్లేను, రెండో ప్లేను, మహిమలు ఇవన్నిటితో మీకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నామని హామీ ఇచ్చారు. లేదా మనం ఎంతో అదృష్టవంతులను. వీటన్నిటికీ అతీతంగా ముఖ్యంగా ఆయనకి 100కి 100 సరెండర్ అయ్యామంటే తప్పనిసరిగా ఆ మోక్షాన్ని మనం కూడా పొందగలం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంటే చక్కగా చెప్పారు. ఇప్పుడు హార్దండి. జై బాబా. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మారుది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మారుది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు కామను వీడక నిన్ను ప్రేమించు కామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే మదిని స్మరించు నీది రుది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే రుది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించ అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోధ్యము పొందగా పాహి శరణు సాయోధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే
దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా నియతమా మనసు హారతి దే నియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा अंदर అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. जय बाबा अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा जय बाबा की जय अंदर की जय बाबा అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. जय बाबा तंद्री बाबा जय बाबा अवतार मेहर बाबा की जय जय बाबा అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंदर की जय